ఏలూరు జిల్లా బేతేలు స్వస్థతశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ద్వారకా తిరుమల మండల పరిధిలో తిమ్మాపురం గ్రామ శివారులో ఈ ఉత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు, విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, ప్రముఖ నాయకులు హాజరయ్యారు. Jesus Christ restored the connection. యేసుప్రభు వారు వచ్చి ఆ సంబంధాన్ని మళ్ళా తిరిగి నెలకొల్పాడు. That's why we దయచేసి అందరూ కూడా లేచినారు and put up your hands towards the అవసరతలు, అనేక సమస్యలు, అనేక సుడిగుండాలు, అనేక విపత్కర పరిస్థితులు వీటన్నిటినీ కూడా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఆ పరిపాలన అందిస్తున్నప్పుడు ఒక అందరికీ కూడా ఆమోదయోగ్యమైన పరిపాలన అందించే క్రమంలో ఆ యొక్క జ్ఞానాన్ని నాకు ఇవ్వడానికి మీ ప్రార్థనా సహకారం కావాలని కోరుకుంటూ, ఏదైతే గతంలో మాట ఇచ్చాం ఈ యొక్క స్వస్థతశాలకి అవసరమైన లైట్లు, వీధి దీపాలు అయితే కావచ్చు, రోడ్లు అయితే కావచ్చు, కరెంట్ అయితే కావచ్చు చేస్తామని మాట ఇచ్చాం. అయితే ఒక రోడ్డుకి ప్రతిపాదించడం జరిగింది, కానీ దానికి ఒక టెక్నిక్. సివిల్స్లో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించిన దివ్యాంగురాలిని ప్రముఖులు ప్రశంసించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వికలాంగులకు సమాన న్యాయం, సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు న్యాయ సేవ సహాయ సహకారాలు అందిస్తాం సీనియర్ సివిల్ జడ్జ్ జితేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెదక్ స్టేడియంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ మహేందర్, జిల్లా సివిల్ కోర్టు జడ్జ్ జితేందర్, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉంటూ వైకల్యాన్ని పారద్రోలాలని కోరారు. ఇది ప్రతి దగ్గర కూడా ఇందాక దేవయ్య గారు చెప్పినట్టు డిడబ్ల్యూఓ ఆఫీస్ 2వ ఫ్లోర్ లో ఉంది. మాకు పోవడానికి రావడానికి కొంత అసౌకర్యం అనేది ఏర్పడుతూ ఉంది అని చెప్పేసి జాతీయ స్థాయిలో సో మనం ఎలక్షన్స్ టైంలో కూడా మనం చూస్తాం. ఎలక్షన్స్ టైంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఏవైతే మనకి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయో పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా డిజాబుల్ ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ ఉండే విధంగా అన్నింటిలో కూడా ర్యాంప్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లలో కూడా మనం ర్యాంప్స్ ఏర్పాటు చేసాం. సో ఎలక్షన్ టైంలో మనం అక్కడ ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక వాలంటీర్ని కూడా పెట్టాం. సో ఇమీడియట్గా ఈ రోజే ఆర్టీసీకి ఇక్కడ ఉన్న డిఎంఆర్టీసీ మెదక్ గవర్నమెంట్ మెదక్ డిపో, అక్కడ నర్సాపూర్ డిపో కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో కంపల్సరీగా ఏదైతే దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లలో సో ఆల్రెడీ కేటాయించాలనేది కూడా ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో అదే విధంగా సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈవెన్ బస్లోనే కాదు, బస్ స్టాండ్లో కూడా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో సపరేట్గా సో ఈవెన్ కలెక్టరేట్ ఫండ్స్ నుంచి కూడా కానివ్వండి, ఒకవేళ ఆర్టీసీ వాళ్ళతో పాసిబుల్ కాకపోతే కూడా సో మెయిన్ బస్ అవి ఇల్లులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. ఆ యాప్లో కూడా సర్వే చేసి కూడా నమోదు చేసుకొని సో ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా మీ అందరూ కూడా ఆ రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా అందడానికి ఏదైతే ప్రభుత్వం తరఫున చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు కంపల్సరీగా చేయడం జరుగుతుంది. సో అది ప్రజా